సాయ జ్యోతిష నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో చంద్రుడు ఉచ్చలో ఉండి 12 స్థానాల్లో ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాము. చంద్రుడు జ్యోతిషంలో ఒక ప్రధానమైనటువంటి గ్రహం. మనసుని నియంత్రించేటువంటి ఒక గ్రహము చంద్రుడు. అందుకే చంద్రుడికి మనఃకారకుడు అని పేరు. చంద్రుడి యొక్క ప్లేస్మెంట్ వల్ల, చంద్రుడి యొక్క దృష్టి వల్ల గ్రహాల యొక్క ఫలితాల్లో కొంత మార్పు ఉండడం అనేది మనం చూడొచ్చు. ఉదాహరణకి కొన్ని యోగాలు చంద్రుడి వల్ల కలుగుతాయి. అలాగే ఒక్కొక్క గ్రహం యొక్క నీచం కూడా చంద్రుడి యొక్క ప్లేస్మెంట్ వల్ల భంగం అవడం కూడా మనం చూస్తూ ఉంటాము. ఒక జాతకుడి యొక్క మనోబలాన్ని, ఎంత సంతోషంగా అతని జీవితాన్ని గడుపుతాడు, ఎంత ఉత్సాహంగా ఉంటాడు ఆ వ్యక్తి, అలాగే ఎంత పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటాడు అనేది చంద్రుడి యొక్క పాజిటివిటీ, అలాగే చంద్రుడి యొక్క బలం నుంచి మనం గమనించాల్సి ఉంటుంది. ఇటువంటి ప్రధానమైనటువంటి గ్రహమైన చంద్రుడి యొక్క కారకత్వాలు కనుక చూసినట్టయితే, ప్రధానమైన కారకత్వం మనఃకారకత్వం. చంద్రుడు మనఃకారకుడు, మాతృకారకుడు. అలాగే నీటికి, మిల్క్ అంటే పాలకి సంబంధించినటువంటి గ్రహం కూడా చంద్రుడే. అలాగే చంద్రుడి యొక్క నేచర్ కనుక చూసినట్టయితే చాలా సాఫ్ట్ ప్లానెట్, అలాగే సెన్సిటివ్ ప్లానెట్. అంటే ఆ వ్యక్తులు చాలా సాఫ్ట్ అండ్ సెన్సిటివ్గా ఉంటారు. ఎమోషనల్ వ్యక్తులుగా ఉండడం అనేది చంద్రుడు బలంగా ఉన్నటువంటి వ్యక్తుల్లో ఉండేటువంటి ఒక లక్షణము. చంద్రుడు ఎప్పుడైతే లగ్నాన్ని చూస్తూ లేదా లగ్నంలో ఉంటాడో అటువంటి వ్యక్తులు ఎక్కువ సెన్సిటివ్గా, ఎమోషనల్గా ఉండడం అనేది మనం గమనించవచ్చు. అదేవిధంగా మనఃకారకుడైన చంద్రుడితో కనుక ఏదైనా ప్లానెట్ కలిసి ఉంటే ఆ ప్లానెట్ తాలూకా ఎమోషనల్ టెండెన్సీస్ ఆ వ్యక్తికి ఉండడం గమనించవచ్చు. ఉదాహరణకి చంద్రుడు కనుక గురువుతో కలిసి ఉంటే అటువంటి వ్యక్తులు చాలా కంపోజ్డ్గా, అంటే బ్యాలెన్స్డ్గా ఉండడము, వివేకంతో ఆలోచించడము, మంచి ఆదర్శాలు, ఆశయాలు కలిగి ఉండడము, సత్ప్రవర్తన కలిగి ఉండడము, ఇటువంటి లక్షణాలు మనం చూడొచ్చు. అదే చంద్రుడు కనుక రాహుతో కలిసి ఉంటే ఉదాహరణకి ఎక్కువగా మెటీరియలిస్టిక్ యాటిట్యూడ్ ఉండడము, చీటింగ్ అనేది ఒక వ్యక్తిత్వంలో భాగంగా ఉండడము, ఇటువంటి కొంత ట్రెండ్స్ను మనం గమనించవచ్చు. ఈ విధంగా ఏ ప్లానెట్తో చంద్రుడు కలిసి ఉంటాడు అనే దాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇటువంటి ప్రధానమైనటువంటి గ్రహం కనుక ఉచ్చలో ఉండి ఆ ఇల్లు, లగ్నము, సెకండ్ హౌస్ అలా అయినట్టయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాము. ప్రధానంగా చంద్రుడు వృషభ రాశిలో ఉచ్చలో ఉంటాడు. వృషభము చంద్రుడికి ఉచ్చక్షేత్రం. అటువంటి వృషభం కనుక లగ్నమైనట్టయితే, లగ్నంలో కనుక చంద్రుడు ఉచ్చలో ఉంటే వృషభ లగ్నానికి థర్డ్ లార్డ్ చంద్రుడు. అంటే థర్డ్ లార్డ్ లగ్నంలో ఎగ్జాల్ట్ అయి ఉన్నాడు కాబట్టి అటువంటి వ్యక్తులు చాలా ఉత్సాహంగా ధైర్య సాహసాలు కలిగి ఉండడము, ఎప్పుడూ కూడా పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకెళ్ళడము, ఎటువంటి కష్టం వచ్చినా కానీ చెల్లించకుండా ఉపాయం ఆలోచించి దాని నుంచి బయటపడి ముందుకు వెళ్ళాలి, ఎప్పుడూ కూడా జీవితంలో ప్రోగ్రెస్ని చూడాలి అంటే చాలా హెల్దీ యాటిట్యూడ్ కలిగి ఉండడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని చంద్రుడు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది లగ్నంలో కనుక ఎగ్జాల్ట్ అయి ఉంటే వృషభ లగ్నానికి. ఇటువంటి వారికి ఎప్పుడు కూడా చాలా చక్కటి ఫ్రెండ్ సర్కిల్ ఉండడము, వీరందరితో కూడా కలగొలుపుగా ఉండడము, మంచి కమ్యూనికేటివ్ స్కిల్స్ కలిగి ఉండడము, తమ యొక్క వాక్చాతుర్యం ద్వారా, తమ యొక్క ప్రవర్తన ద్వారా అందరినీ ఆకట్టుకోవడము, ఇటువంటి మంచి రిజల్ట్స్ని ఇస్తారు. ఆ వ్యక్తులు కూడా చూడడానికి చాలా అందంగా ఉండడము, ఎటు వచ్చి కూడా చాలా చాలా ఎమోషనల్ వ్యక్తులుగా ఉండడం అనేది గమనించాల్సి ఉంటుంది. ఇటువంటి వ్యక్తులు కనుక లగ్నంలో చంద్రుడు ఉన్నప్పుడు వేరే ప్లానెట్స్ ఏదైనా కలిసినట్టయితే చంద్రుడితో, లేదా చంద్రుడికి ఆపోజిట్లో ఉన్న అటువంటి నేచర్ని ఆ వ్యక్తులు పొందడం జరుగుతుంది. ఉదాహరణకి కుజుడు కనుక చంద్రుడితో కలిసి ఉన్నట్టయితే వారు ఎక్కువగా కోప స్వభావం కలిగి ఉండడము, ఎమోషనల్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉండడము. ఒక్క చంద్రుడు ఉండడం కంటే చంద్రుడు కుజుడు కలిసి ఉన్నప్పుడు చాలా చాలా ఎమోషనల్గా ఉంటారు, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి, ఉద్రేక స్వభావం కలిగి ఉండడము, ఇంపల్సివ్ బిహేవియర్, అంటే ఏదన్నా అనుకుంటే వెంటనే చేసేటటువంటి ఒక యాటిట్యూడ్, ఇటువంటి లక్షణాలన్నీ కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. అది లేకుండా చంద్రుడు మాత్రం లగ్నంలో వచ్చినా ఉంటే వారి వైవాహిక జీవితం కూడా ఆనందంగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక చంద్రుడు వృషభంలో ఉండి మేషలగ్నానికి రెండింట ఉన్నట్టయితే ఎగ్జాల్ట్ అయ్యి, వారికి చంద్రుడు ఫోర్త్ లార్డ్ కాబట్టి ఫోర్త్ లార్డ్ సెకండ్ హౌస్లో ఎగ్జాల్ట్ అవ్వడం అనేది ఒక ధనయోగాన్ని సూచించడానికి కాంబినేషను. ఎడ్యుకేషనల్ సక్సెస్, మదర్తో మంచి రిలేషను, మంచి బాండింగ్ ఉంటుంది వారి యొక్క తల్లితో, చాలా ప్రేమాభిమానాలు పొందుతారు తల్లి నుంచి. ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని ఈ చంద్రుడు సెకండ్ హౌస్లో ఉండి ఎగ్జాల్ట్ అయి ఉండి అందించడానికి వీలుంటుంది. వీరు ఎప్పుడూ కూడా మంచి ఎడ్యుకేషన్ సంపాదించడము, తర్వాత దాని ద్వారా వారి యొక్క కెరియర్లో ఉన్నత స్థానానికి చేరుకోవడము, ఇటువంటి వాటికి చాలా అవకాశాలు ఉంటాయి సెకండ్ హౌస్లో ఎగ్జాల్ట్ అయినటువంటి మూన్ వల్ల.
ఇక మీన లగ్నానికి థర్డ్ హౌస్లో కనుక చంద్రుడు ఎగ్జాల్ట్ అయినట్టయితే వీరికి 5th లార్డ్ థర్డ్ హౌస్లో ఎగ్జాల్ట్ కాబట్టి చాలా ఎక్సలెంట్ ప్లేస్మెంట్ అది. వీరు చాలా కళాత్మకమైనటువంటి వ్యక్తులుగా ఉంటారు, మంచి ఎమోషనల్ కంటెంట్ ఉంటుంది, చాలా ఉన్నతమైనటువంటి భావాలు, చాలా సున్నితమైనటువంటి భావాలు కలిగి ఉంటారు, ఆర్టిస్టిక్ మెంటాలిటీ ఉంటుంది. వీరు ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం, జీవితంలో రైజ్ అవ్వడానికి చాలా మంచి సహాయం చేసేటువంటి ప్లేస్మెంట్ థర్డ్ హౌస్లో మూన్ ఎగ్జాల్ట్ అయి ఉండడం వల్ల మీన లగ్న జాతకులకి. ఇక కుంభలగ్నం జాతకులకి 4th హౌస్లో మూన్ ఎగ్జాల్ట్ అయి ఉన్నట్టయితే వీరికి 6th లార్డ్ 4th హౌస్లో ఎగ్జాల్ట్ అయి ఉంటాడు కాబట్టి చిన్నప్పుడు ఎడ్యుకేషన్ బ్రేక్స్ రావడము, తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి రావడము, ఎప్పుడు కూడా మానసికమైనటువంటి బాధలతో వాళ్ళు సతమతమవుతూ ఉండడము, ఏ చిన్న విషయానికైనా కానీ ఎక్కువగా బాధపడుతూ ఉండడము, హెల్త్ ఇష్యూస్ బాధిస్తూ ఉండడము, ఇటువంటి కొంత నెగిటివ్ రిజల్ట్స్ అనుభవించాల్సి ఉంటుంది. అయితే చంద్రుడు కనుక మిగతా ప్లానెట్స్తో, ఫర్ ఎగ్జాంపుల్ శుక్రుడితో కానీ లేదా గురువుతో కానీ కుజుడితో కానీ యోగంలో ఉన్నప్పుడు వారికి చంద్రుడు ప్లేస్మెంట్ విత్ మార్స్ లేదా జూపిటర్ ఉండడం వల్ల అది యోగం అవుతుంది కాబట్టి చాలా మంచి రిజల్ట్స్ని అందిస్తారు వీరికి 4th హౌస్లో ఉన్నటువంటి చంద్రుడు. ఇక మకర లగ్నం వారికి 5th హౌస్లో చంద్రుడు వచ్చారు, 7th లార్డ్ 5th ఉచ్చలో ఉంటాడు కాబట్టి వీరికి బిజినెస్ సక్సెస్. అంటే వీరు ఎవరైనా కానీ తమ యొక్క తెలివితేటలతో, స్వయం కృషితో, తమ ప్రతిభతో చిన్న వ్యాపారాన్ని సరే స్టార్ట్ చేసి చాలా ఎత్తుగా ఎదగడము, దాన్ని ఎక్స్పాండ్ చేసి సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతులు, రెప్యుటేషన్ తెచ్చుకోవడం, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని 5th ఉన్నటువంటి ఎగ్జాల్టెడ్ మూన్ అందిస్తారు. వీరికి పిల్లల నుండి చాలా సహాయ సహకారాలు, ఆనందము లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వీరికి వైవాహిక జీవితం కూడా చాలా ఆనందమయంగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ధనులగ్న జాతకులకి 6th హౌస్లో చంద్రుడు ఎగ్జాల్ట్ అయి ఉంటే వీరికి 8th లార్డ్ 6th హౌస్లో ఎగ్జాల్ట్ అవుతుంది కాబట్టి ఇదొక విపరీత రాజయోగము. దీనివల్ల వీరు సడన్ సక్సెస్, సడన్ నేమ్ అండ్ ఫేమ్ ఇటువంటివన్నీ సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరి చిన్న వ్యాపారం స్థాపించినా సరే చాలా ఎత్తుకు ఎదగడము, కెరియర్లో కూడా చాలా ఫాస్ట్గా ఎదిగి ఉన్నత స్థానాలకు చేరుకోవడము, వీరి యొక్క చురుకుదనం వల్ల 10 మందిలో మంచి పేరు తెచ్చుకోవడం, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని అందిస్తాడు చంద్రుడు 6th హౌస్లో ఎగ్జాల్ట్ అయి ఉంటే ధను లగ్నానికి. ఇక వృశ్చిక లగ్నానికి చంద్రుడు 7th హౌస్లో ఎగ్జాల్ట్ అయి ఉన్నట్టయితే వీరికి 9th లార్డ్ 7thలో ఎగ్జాల్ట్ అయి ఉంటాడు కాబట్టి చాలా చాలా ధార్మికమైనటువంటి వ్యక్తులుగా ఉండడము, వీరికి రిలీజియస్ మైండ్ సెట్ ఎక్కువగా ఉండడము, సంప్రదాయాలు, మత విశ్వాసాలు చాలా బలంగా శ్రద్ధగా పాటించడము, ఇటువంటివన్నీ కూడా వీరి నేచర్లో ఉంటాయి. దైవభక్తి ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా సత్ప్రవర్తన కలిగి ఉండి నైతికమైనటువంటి విలువలకి పెద్దపీట వేసి అటువంటి దారిలో నడుచుకోవడము, జీవితంలో చాలా ఉన్నత స్థాయికి ఎదగడము, తల్లిదండ్రుల నుంచి మంచి ప్రేమాభిమానాలు పొందడము, ఫాదర్ యొక్క సపోర్ట్ చాలా బాగుంటుంది. ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. అలాగే ఫారిన్ రిలేటెడ్ ట్రేడ్ అండ్ బిజినెస్లో మంచి లాభాలు ఆర్జించడానికి ఈ ప్లేస్మెంట్ చాలా బాగా సహాయపడుతుంది. ఇక తులా లగ్నానికి 8th హౌస్లో కనుక చంద్రుడు ఎగ్జాల్ట్ అయినట్టుంటే వీరికి 10th లార్డ్ 8th హౌస్లో ఎగ్జాల్ట్ అయి ఉంటాడు కాబట్టి వీరు సాధారణంగా చాలా పాజిటివ్ యాటిట్యూడ్ కలిగిన వ్యక్తులుగా ఉంటారు. ఎటువంటి సమస్య వచ్చినా సరే కానీ తమ యొక్క వివేకంతో, బుద్ధిబలంతో ఆలోచించి కృంగిపోకుండా తాము ఏ విధంగా నడుచుకోవడం వల్ల ఆ ఫ్యూచర్లో అటువంటి ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయగలము అనేటువంటి ఒక లాజికల్ థింకింగ్తో ఎప్పుడు కూడా పాజిటివ్ యాటిట్యూడ్స్ ముందుకెళ్ళడము, జీవితాన్ని స్టడీ చేయడము, వ్యక్తుల నుంచి ఎప్పుడు కూడా ఇతరుల నుంచి అబ్జర్వేషన్ ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకోవడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తారు 8th హౌస్లో ఎగ్జాల్ట్ అయిన చంద్రుడు. వీరు చాలా దీర్ఘాయుర్దాయం కలిగి ఉంటారు, చాలా మంచి రిజల్ట్స్ ఇస్తారు, కెరియర్లో చాలా ఉన్నత స్థానాన్ని చేరుకోవడానికి సహాయపడతాడు 8th హౌస్లో ఎగ్జాల్ట్ అయినటువంటి చంద్రుడు వీరికి. ఇక కన్యా లగ్నానికి 9th హౌస్లో 11th లార్డ్ 9th హౌస్లో ఎగ్జాల్ట్ అయితే ప్రబల ధనయోగాన్ని సూచిస్తుంది. తండ్రి యొక్క సపోర్ట్ వల్ల వ్యాపారంలో చాలా అభివృద్ధిని సాధించడము, ఫాదర్ యొక్క సపోర్ట్ చాలా బాగా ఉండడము, ఫ్రెండ్స్ యొక్క సపోర్ట్ ఎక్కువగా ఉండడము, ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండడం, వ్యక్తి ఎప్పుడు కూడా నెగిటివ్ యాటిట్యూడ్ దరిచేరనీయకుండా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ దాన్ని సాల్వ్ చేసి పాజిటివ్ యాటిట్యూడ్తో ఉత్సాహంతో ముందుకెళ్ళడం, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని అందజేస్తాడు ఎగ్జాల్ట్ అయినటువంటి మూన్ కన్యా లగ్న జాతకులకి. ఇక సింహలగ్న జాతకులకి 10th హౌస్లో కనుక మూన్ ఎగ్జాల్ట్ ఏంటి వీరికి 12th లార్డ్ 10th హౌస్లో ఉంటాడు కాబట్టి ఫారెన్ రిలేటెడ్ జాబ్స్లో బాగా రాణింపు, అలాగే స్పిరిచువల్ అవుట్లెట్, రిలీజియస్ పర్సన్స్గా ఉండడము, ధార్మికమైన సంస్థలతో ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ ఉండడము, ధార్మిక సంస్థలకు హెడ్గా ఉండడము, ఇటువంటి కార్యక్రమాల్లో ఎక్కువ ఆనందాన్ని పొందుతూ ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ని అందజేస్తాడు సింహలగ్నానికి 10th హౌస్లో కనుక మూన్ ఎగ్జాల్ట్ అయి ఉంటాయి. ఇక కర్కాటక లగ్నానికి లగ్నాధిపతి 11th హౌస్లో ఎగ్జాల్ట్ అయి ఉంటే ఇది చాలా చాలా మంచి ప్లేస్మెంటు. వీరెప్పుడు కూడా చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఫ్రెండ్స్ యొక్క సపోర్ట్తో మంచి ఉన్నత స్థానానికి చేరుకోవడము, బిజినెస్లో చాలా హైట్స్ని రీచ్ అవ్వడము, వీరికి ఎప్పుడు కూడా తమ మేరును కోలే ఫ్రెండ్స్ చుట్టూ ఉండడము,
అన్నగారి నుంచి చాలా మంచి సహాయ సహకారాలు లభిస్తూ ఉండడం, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని 11th హౌస్లో ఎగ్జాల్ట్ అయినటువంటి చంద్రుడు అందిస్తాడు కర్కాటక లగ్న జాతకులకి. ఇక మిథున లగ్న జాతకులకి 12th హౌస్లో కనుక మూన్ ఎగ్జాల్ట్ అయి ఉన్నట్టయితే, సెకండ్ లార్డ్ 12th హౌస్లో ఎగ్జాల్ట్ అయి ఉంటాడు కాబట్టి వీరికి ధనం విషయంలో ఎక్కువగా ఖర్చుని చేసేటువంటి స్వభావం ఎక్కువగా ఉండడము, ఇటువంటి నేచర్ని గమనించవచ్చు. కానీ వీరికి ఎక్కువగా ఆధ్యాత్మిక చింతన, ధార్మికపరమైనటువంటి చింతన ఇటువంటివి ఎక్కువగా ఉండడం వల్ల ఇటువంటి రంగాల్లో రాణించడానికి వీరికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా చంద్రుడి యొక్క ఎగ్జాల్టేషన్ వల్ల ఆ వ్యక్తి యొక్క మానసికమైనటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది, తర్వాత ఏ విధమైనటువంటి సక్సెస్ని చూడగలని చెప్పడానికి వీలవుతుంది. అయితే ఇలా ఎగ్జాల్ట్ అయి ఉన్నప్పుడు 6th లార్డ్, 8th లార్డ్, 12th లార్డ్ కనుక చంద్రుడితో ఉన్నట్టయితే కొంతవరకు ఇచ్చే రిజల్ట్స్లో నెగిటివిటీ ఉండడం అనేది గమనించవచ్చు. అలాగే చంద్రుడు ఎప్పుడు కూడా మ్యాలిఫిక్ ప్లానెట్స్తో కనుక కలిసి ఉన్నట్టయితే కొంతవరకు ఇచ్చే రిజల్ట్స్లో మానసికమైన సంఘర్షణ ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఉదాహరణకి శనితో ఉన్నా కానీ, కుజుడితో ఉన్నా కానీ, రాహుతో ఉన్నా కానీ, కేతువుతో ఉన్నా కానీ ఎంత యోగం ఇచ్చినప్పటికీ కూడా మానసికంగా కొంత సంఘర్షణ, పెయిన్, సఫరింగ్ అనేది ఉండి దాంతోపాటుగా మెటీరియలిస్టిక్ సక్సెస్ కూడా లభిస్తూ ఉంటుంది అటువంటి కాంబినేషన్ ఉండడం వల్ల. అలాగే రిట్రోగ్రేడ్ ప్లానెట్స్తో చంద్రుడు ఉండడం వల్ల కూడా కొంతవరకు మానసికమైన సంఘర్షణ ఎక్కువగా వారికి కలుగుతూ ఉంటుంది ఇచ్చే రిజల్ట్స్లో ఆ ప్రాసెస్లో. ఉదాహరణకు చంద్ర మహాదశ కనుక నడుస్తున్నట్టయితే ఆ మహాదశలో మంచి హైట్స్ని వాళ్ళు రీచ్ అయినప్పటికీ ఆ ప్రాసెస్లో చాలా చాలా మెంటల్ హ్యూమినేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే డబ్బుల నష్టము ఇటువంటి వాటికంటే కూడా మానసికంగా ఎక్కువ సంఘర్షణ, అలాగే ఎక్కువగా స్ట్రగుల్, వేదన ఇలాంటివన్నీ కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది నెగిటివిటీ కనుక తోడైనట్టయితే ఎగ్జాల్టెడ్ మూన్తో. ఈ విధంగా మూన్ యొక్క ప్లేస్మెంట్ వల్ల ఎటువంటి కొంతవరకు రిజల్ట్స్ వస్తాయనేది మనం తెలుసుకోవడానికి వీలుంటుంది ఎగ్జాల్టేషన్లో ఉన్న మూన్ వల్ల. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.